ఏమిటిది రాణాగారు? మీ చేతిలో ఈ పిస్టల్? మందుగుండు తయారు చేస్తున్నవారు ప్రతి పేలుడిని మృత్యువు పిలుపుగానే భావిస్తారు. మీ ఆందోళనని మేము అర్థం చేసుకోగలం రాణాగారు. ఎందుకంటే మాకు తెలుసు అవినాష్ని, రాజేశ్వరిని మహల్లో ఉంచి మేము మీ సమస్యల్ని ఇంకా పెద్దవి చేశామని. కానీ మీరేం కంగారు పడకండి. మేము రాజేశ్వరికి చెప్పేశాం అవినాష్ తిరిగి రాగానే ఇద్దరూ మహల్ నుంచి వెళ్ళిపోవాలి అని. మీకు మా ఆందోళన అర్థమైనట్టయితే మాకు మీ బాధకి కారణం తెలుసు. మంచం పట్టిన పెదరాణి అమ్మను మహల్లోనే ఉండనివ్వాలని మేము తీసుకున్న ఈ నిర్ణయం మీకు బాగా ఇబ్బంది కలిగిస్తోంది. రాణాగారు రాజనీతి నేర్పిందిగా స్నేహితుల్ని దగ్గరగా ఉంచుకోవాలని, శత్రువుల్ని ఇంకా దగ్గరగా ఉంచాలని. పెదరాణి అమ్మ మహల్లో ఉన్నంతకాలం వారిని అడుగడుగునా మేం గమనిస్తూనే ఉంటాం. మీకు వారి మీద నమ్మకం ఉండొచ్చు రాణాగారు, కానీ మాకు లేదు. నమ్మకం ఉన్నా లేకున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ మేం గాయత్రికి హాని జరగనివ్వం. మీరేమీ కంగారు పడకండి రాణాగారు. వయసు మళ్ళిన అత్తగారికి సేవ చేయడం కోడలి బాధ్యత అంటారు. మా అత్తగారి మీద మేము కన్నేసి ఉంచుతాం. వారి ప్రవర్తనను బట్టి మనకు తెలిసిపోతుంది ఇనుము బంగారమై తిరిగొచ్చిందా లేక ఇందులో ఏవైనా మర్మం ఉందా అని. అమ్మా అమ్మా అమ్మా, మాకు మీరెంత గుర్తొచ్చారో మేము మీకు మాటల్లో చెప్పలేం. ఎన్నోసార్లు మేము అనుకున్నాం కూడా ఎవరికీ చెప్పకుండా రహస్యంగా వచ్చి మిమ్మల్ని కలవాలని. అవును పెదరాణి అమ్మా, 2-3 సార్లు మేము మా సామాన్లు కూడా సర్దుకున్నాం. కానీ ప్రతిసారి ఆగిపోయాం. ఒకటే ఆలోచించాం, మీ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోకుండా మీ ముందుకి ఎలా రాగలం మేము. అవును పెదరాణి అమ్మా, మేం వీరికి వెన్నంటే ఉన్నాం. మీకు తెలియందేముంది, ఒంటరిగా వీరు అసలు ఏమీ చేయలేరు. మరి ఒక్కరే ఎలా పగ తీర్చుకోగలరు? పెదరాణి అమ్మా, ఇప్పుడు మీరు వచ్చేసరిగా మాకు తెలుసు ఈ ఆటకి ముగింపు మీరే రాస్తారని. ఇక రాణాగారు, గాయత్రి అలాంటిదేమీ జరగకూడదు. రాణాగారి మీద, గాయత్రి మీద ఎవరూ ప్రతీకారం తీర్చుకోకూడదు. మేము మృత్యుముఖం నుంచి బయటపడ్డాం. అయితే మృత్యువు ఎవరికైనా గుణపాఠం నేర్పిస్తుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.